Hello guys. So welcome to Jobs Info for You YouTube ఛానల్. సో గాయస్, మన thumbnail లో మెన్షన్ చేసినట్లు కదా, మనకి ఆర్ఆర్బి నుంచి మనకైతే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో గ్రాడ్యుయేట్ మీద, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే మనకి కొన్ని పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు ఆర్ఆర్బి నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే ఈ యొక్క వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యొక్క ఆర్ఆర్బి వేకెన్సీస్ అనేవి గ్రాడ్యుయేట్ పోస్ట్ అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనకి ఏ పోస్టులు అయితే ఇప్పుడు మనకి రిలీజ్ చేశారనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మన యొక్క ఛానల్కి ఎవరెవరైతే కొత్తగా వచ్చారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మన యొక్క ఛానల్లో అన్ని విధాల జాబ్స్కి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేవి మన యొక్క వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాము. సో ఎవరెవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ని కూడా ఎవరెవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయగలరు. సో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు పెట్టాను. సో దాన్ని చూసి షేర్ చేయగలరని కోరుచున్నాను. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, సో ఇక్కడ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్. సో మనకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 14/9/2024 అంటే ఈరోజు నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడం అనేది అయితే ఉంది మనకి. సో అలాగే చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 13th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో ఈరోజు నుంచే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అలాగే చూసుకుంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ పోస్టులకి ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో టికెట్ సూపర్వైజర్ కమ్ చీఫ్ కమర్షియల్ టికెట్ ఆఫీసర్. అలాగే స్టేషన్ మాస్టర్. సో మనకు తెలుసు స్టేషన్ మాస్టర్, రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్స్ ఉంటారు, ఆ పోస్టుకు సంబంధించి. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో లాస్ట్కి మనకి గూడ్స్ అనేక ట్రైన్ మేనేజర్స్ ఉంటారు కదా, గూడ్స్ గార్డ్ అంటాం కదా, సో ఆ పోస్టు. అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో అకౌంట్ ఆఫీస్లో మనకి అకౌంట్ సెక్షన్లో టైపిస్టులు వీళ్ళు ఉంటారు కదా, ఆ పోస్టుకు సంబంధించి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ యొక్క పోస్టులు అనేవి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇప్పుడైతే రిలీజ్ అయితే అయ్యాయి. సో డీటెయిల్గా చూసుకున్నట్లయితే మనకి పే స్కేల్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జాబ్కి మనకి 35,000 ప్లస్ అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్కి అలాగే సీనియర్ కమ్ టైపిస్ట్కి అయితే మనకి 29,000 ప్లస్ అయితే శాలరీ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ 8,113 వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి. ఇది టెనటివ్గా. సో ఇవైతే మనకి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో తర్వాత ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎవరు అప్లై చేయాలనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దానికంటే ముందు మనం ఇక్కడ డీటెయిల్డ్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఇచ్చారు. అసలు ఎలా ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటుంది ఈ యొక్క రిక్రూట్మెంట్కి అనేది. సో ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది అందరికి ఉండదు. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్. సో స్టేషన్ మాస్టర్ పోస్ట్కి అయితే ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ టెస్ట్ ఉంటుంది. అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, వాళ్ళకైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ సీనియర్ కమ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ దేర్ షల్ బి 2 stages ఆఫ్ CBTs ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి మాత్రం ఈ టైపింగ్ టెస్ట్లు అనేవి అయితే ఉండవు. సో వాళ్ళకి 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే ఉంటాయి. దాని తర్వాత మీరు క్వాలిఫై అయితే వాటిల్లో మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కాల్ లెటర్స్ ఎప్పుడైతే ఎలా వస్తాయని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ ద సిటీ అండ్ డేట్ ఆఫ్ ఇంటిమేషన్స్ ఈ కాల్ లెటర్స్
ట్రావెల్ అథారిటీ ఫ్రమ్ ద లింక్స్ ప్రొవైడెడ్ ఇన్ ద అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్. సో మనకి ఎగ్జామ్ యొక్క కాల్ లెటర్స్ అనేవి, హాల్ టికెట్స్ అనేవి మనకి పర్టికులర్ ఆర్ఆర్బీ రీజనల్ వైజ్గా మనకైతే జోనల్ వైజ్గా మనకి వెబ్సైట్లో అయితే పెడతారనమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో 15 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్కి మనకైతే లిస్ట్ అవుట్ చేస్తారనమాట, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 పోస్టులు ఉన్నాయి మన యొక్క సౌత్ రీజన్కి. సో 100 into 15 అనమాట, అంటే 1500 మంది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అలాగే సెకండ్ స్టేజ్లో కూడా సెకండ్ స్టేజ్కి 1500 మంది వచ్చిన తర్వాత మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసి 8 టైమ్స్, ఒక పోస్ట్కి 8 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 1/3 అనమాట. సో 3 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేస్తే ఒక మార్క్ అనేది డిడక్ట్ అయితే చేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. సో ఈ పోస్ట్కి ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, దాని గురించి అయితే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. సో బిఫోర్ కరోనా అరౌండ్ 5 to 7 years గ్యాప్ అయితే వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇప్పుడు 2019లో వచ్చింది నాకు తెలిసి. సో ఇప్పుడు 6 years అవుతుంది, నియర్లీ 5 to 6 years. సో దాన్ని బట్టి ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మధ్యలో ఇప్పుడు మనకి ఏజ్ రిలాక్షన్ అయితే కూడా పెంచారనమాట ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే 2/1/1889 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 1989 కంటే ముందు పుట్టిన వాళ్ళు యూఆర్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. అలాగే ఓబీసీ వాళ్ళైతే వాళ్ళైతే 1886 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం 1984 తర్వాత పుట్టిన వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే అలాగే మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది వచ్చేసి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జామ్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ ఇన్ ద 500 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఫిజికలీ వీక్, హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, హ్యాండిక్యాప్డ్ ఆస్పిరెంట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి మాత్రం 250 రూపీస్ అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. సో ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరీగా డిగ్రీ అయితే క్వాలిఫై అయ్యి కంప్లీట్ అయ్యి ఉండాలి. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అప్లై చేయకూడదు అని ఇక్కడైతే మనకి ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఈ యొక్క వెబ్సైట్లో మనకు వచ్చేసి ఎక్కడ దీని యొక్క ఇంటిమేషన్ లెటర్ ఇవన్నీ మనకి అప్లోడ్ చేస్తారంటే మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోనల్ కాబట్టి మనకు వచ్చేసి అక్కడే మన యొక్క ఈ ఇంటిమేషన్ లెటర్స్ అయితే మనకు అక్కడ అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, సో వాటి యొక్క సిలబస్ చూసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్. సో మనకైతే టోటల్గా 90 minutes అయితే ఉంటుంది ఎగ్జామ్, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో దీంట్లో సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions, మ్యాథమెటిక్స్ నుంచి 30 questions అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ గురించి 30 questions. సో ఇది మీకు వచ్చేసి 100 marks పేపర్ అనమాట. 90 minutes అయితే టైం ఉంటుంది. 90 minutes అంటే 1.5 hours. సో ఇలా ఇందాకలు చెప్పినట్లు కదా మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 3 మిస్టేక్స్ చేస్తే మీకు 3 రాంగ్ ఆన్సర్స్ చేస్తే 1 మార్క్ అయితే మీకు డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. దీని తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి అయితే మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. సో దీని యొక్క సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా సేమ్. సో ఇక్కడ ఏంటంటే 1.5 hour టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions, మ్యాథమెటిక్స్ నుంచి 35 questions అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 35 questions. టోటల్గా 120 questions ఉంటాయి, 120 marks మీకు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కామన్ ఫర్ ఆల్ పోస్ట్
ఫస్ట్ కంప్యూటర్ CBT ఉంటుంది, సెకండ్ CBT ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే మీకు ఫస్ట్ CBT అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ CBT క్వాలిఫై అయితే మీకు సెకండ్ స్టేజ్కి పిలుస్తారు. సెకండ్ స్టేజ్లో కూడా క్వాలిఫై అయితే మిమ్మల్ని టైపింగ్ స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. సో ఇక్కడ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి మాత్రం ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారు. అలాగే స్టేషన్ మాస్టర్ కూడా సేమ్. స్టేషన్ మాస్టర్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది అడిషనల్గా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో హౌ టు అప్లై. సో దీని ఈ యొక్క జాబ్ కోసం అప్లై చేయాలంటే మీరు RRB యొక్క సికింద్రాబాద్ డివిజన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మన యొక్క RRB సికింద్రాబాద్ డివిజన్ అన్నమాట మంది. సో www.rrbsikindradabad.gov.in అనేది మనకి వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవడం అయితే కుదురుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డివిజనల్ వైజ్గా మనకి ఎన్ని వేకెన్సీస్ అనేది దాని గురించి కూడా మనకి ఇచ్చారు. సో లాస్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో అన్ని డివిజన్స్కి మనకి ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి RRB సికింద్రాబాద్ వచ్చేసి మనకి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి మనకి టోటల్గా 25 వేకెన్సీస్ అయితే ఇచ్చారు SCRC సౌత్ సెంట్రల్ రైల్వేలో. సో UR క్యాండిడేట్స్కి వచ్చేసి 10, SC క్యాండిడేట్స్కి వచ్చేసి 3, అలాగే ST క్యాండిడేట్స్కి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో తర్వాత స్టేషన్ మాస్టర్కి వచ్చేసి మనకి 10 వేకెన్సీస్ అయితే వచ్చాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 279, అలాగే SCR పరిధిలో 9 వచ్చాయి మనకి. అలాగే జూనియర్ అకౌంట్స్ టైపిస్ట్ వచ్చేసి 141, సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి వచ్చేసి 14. సో టోటల్గా మనకు వచ్చేసి SCR సికింద్రాబాద్ డివిజన్లో 478 పోస్టులు అయితే వచ్చాయన్నమాట. సో ఎవరెవరైతే RRB జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇదొక మంచి అవకాశం మీకు. సో ఈ యొక్క అప్లై చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా అటెంప్ట్ చేయండి అని మిమ్మల్ని కోరుతున్నాను. సో ఎవరెవరైతే ఈ యొక్క జాబ్ కోసం ఇంకా తెలియకుండా ఉన్నారో మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళకి ఈ యొక్క దీని గురించి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ మీకోసం వేరే వీడియోస్తో కూడా వెరీ సూన్గా మీకు వేరే వీడియోస్తో డిఫరెంట్ జాబ్స్తో మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.